టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టీజీ మరియు ఏపీ వారికి ఉపయోగపడే విధంగా వారి సిలబస్లో ఏవైతే ఉన్నదో ఆ సిలబస్కు అనుగుణంగా నేను ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి లాజికల్ వీడియోస్ను చేసుకుంటూ వస్తున్నాను. సో నా లాజికల్ వీడియోస్ ఎలా ఉంటాయంటే జస్ట్ క్వశ్చన్ చూడడము, క్వశ్చన్లో ఉన్న లాజిక్ను ఫైండ్ అవుట్ చేయడము, ఆన్సర్ను టిక్ చేయడం. ఆ విధంగానే గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండానే ఈజీగా మనము కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేసే విధంగా నేను ఇప్పటిదాకా క్లాసెస్ను మీకు చెప్పుకుంటూ వచ్చాను. సో ఇందులో వచ్చేసి ఇప్పటిదాకా మనం ప్రాక్టీస్ చేసినటువంటి ఏవైతే ఆ లాజిక్స్ ఉన్నాయో వాటి మీద ఒక గ్రాండ్ టెస్ట్, అంటే అన్ని లాజిక్స్ కలిపి ఒక గ్రాండ్ టెస్ట్లో తీసుకొచ్చి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. సో వీడియోని చివరి దాకా చూడండి. సో ఒకసారి బిట్స్ చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఓకే, ఫస్ట్ ఈ విధంగా మనకు క్వశ్చన్ ఇయ్యంగానే ఓకే చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అనగానే 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 3 ఆప్షన్స్ తప్పు ఉంటవి, ఒక ఆప్షనే కరెక్ట్ ఉంటుంది అనేది మన మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఒక్కదాన్ని ఎతకడం కోసం 3 ఆప్షన్స్లను తీసేయాలి. రైట్, అది ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. రైట్, ఒకసారి గమనించండి. ఫస్ట్ బిట్ వచ్చేసి హీ డోంట్ లైక్ కాఫీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే హీ వచ్చిందంటే పక్కన డస్ అనేటువంటిది ఉండాలి. ఇది క్లారిటీ ఫస్ట్ది. సో ఇక్కడ లేదు, ఇది కాదు. సో ఇది కూడా గమనించండి, ఇది కాదు. మనం ఒక్కొక్కటి ఏరాలి కదా. ఇప్పుడు 3 ఎన్ని తీసేసాం మనము, 2 తీసేసాం, ఇంకొకటి ఎతకాలి మనం. రైట్, ఇంకొకటి చెప్తాను గమనించండి. హీ డజంట్ లైక్స్, ఇక్కడ గమనించండి డస్ ఉండాలి, డస్ ఉంది, కానీ మళ్ళీ ఎస్ కానీ ఈఎస్ కానీ ఇక్కడ రాకూడదు. సో ఇక్కడ ఉంది అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్, అంటే 3వది కూడా మనకు దొరికింది. సో ఇది రాంగ్ ఆన్సరే. సో కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుంది, సి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అర్థమైందా? కాలేదంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, గమనించండి. రైట్, ప్రతి బిట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ను చూస్ చేయమన్నాడు. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్. సో అందులో మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేయాల్సింది ఎంత, 1. అంటే రాంగ్ ఆన్సర్ ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి, 3. సో ఈ 3 రాంగ్ ఉంటాయి, 1 రైట్ ఉంటుంది. సో ఈ 3 మనం వెతకాలి. 3 ఒకసారి చూద్దాం, గమనించండి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇది ఫస్ట్ది హీ డోంట్ లైక్ కాఫీ, ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను నేను, హీ వస్తే డస్ వస్తుంది అని. సో ఇక్కడ డస్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ గమనించండి డస్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ది ఇక్కడ గమనించండి డస్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయిపోయింది కాబట్టి దాని తర్వాత వర్బ్ వస్తే వర్బ్గానే ఉండాలి, దీనికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయకూడదు. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ నౌ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయింది, మళ్ళీ ఇక్కడ డబల్ యాడింగ్ అయింది. సో ఇది రాంగ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్, సో ఈ లాజిక్ మీకు ఇంకా క్లియర్గా తెలవాలంటే దీనికి సంబంధించి వీడియోలు నా ఛానల్లో ఉన్నవి, ఒకసారి అవి చూడగలరు. క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ గమనించండి. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఇచ్చినటువంటి వాటిలలో కరెక్ట్ ఆర్టికల్ ఏది అంటున్నాడు. అంబ్రెల్లా ఉన్నది. సో నేను ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నా, ఏదైనా ఆర్టికల్కు సంబంధించి బిట్ వచ్చి ఏనా యాన్నా ఉపయోగించాలా అని కనుక మిమ్మల్ని అడిగితే కంపల్సరీ ఆ పదాన్ని ఎందులో రాయాలి, మనం తెలుగులో రాయాలి. సో అక్కడ ఏముంది, ఇది అంబ్రిల్లా అంటే తెలుగులో రాసుకోవాలి, బ్రీల్. ఓకే, అంబ్రిల్లా ఇలా కదా. సో ఫస్ట్ లెటర్ దేనితో స్టార్ట్ అయింది, ఆ. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న రూల్ ఏంటిది, ఆ నుంచి అమహ వరకు గనక ఇక్కడ ఉన్నటువంటి పదం పలికితే, ఇగో ఇది 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 ఈ పదం పలికితే ఆ నుంచి అమహ వరకు అక్కడ యాన్ ఉపయోగించాలని మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు అంటే పలికిందా, పలికింది కాబట్టి అక్కడ ఏమొస్తుంది, యాన్. సో యాన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు తెలుగులో రాసుకోకుండా డైరెక్టే కనుక మీరు బిట్టుకు ఆన్సర్ చేస్తే దాదాపు కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో తెలుగులో రాసుకుంటే మార్కులు ఎటు పోవు, పెద్ద పని కూడా కాదు, పెద్ద లాజిక్ కూడా కాదు అది. నెక్స్ట్, బ్రేవ్కు సినోనిమ్ అంటే అదే అర్థాన్ని ఇచ్చేటువంటి ఇంకొక పదం. సో గమనించండి, బ్రేవ్ అంటే ధైర్యం,
బ్రేవ్ అంటే ధైర్యం. సో అదే అర్థాన్ని ఇచ్చే ఇంకో పదం కవార్డ్ అంటే పిరికి, బోల్డ్ ఓకే ధైర్యంగా ఉండడం, వీక్ అంటే కూడా ధైర్యంగా లేకపోవడం, లేజీ అంటే కూడా అదే. సో ఆన్సర్ ఏమవుతుంది? బోల్డ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ యాంటోనిమ్ ఆఫ్ యాన్సియంట్. యాంటోనిమ్ అన్నా ఆపోజిట్ అన్నా రైట్ ఇవన్నీ కూడా ఒకటే రైట్. సో ఇక్కడ గమనించండి. సో ఏమని అడిగాడు? యాన్సియంట్ రైట్. యాన్సియంట్ అంటే ఏంటిదంటే పురాతనమైన, ఓల్డ్ది అని అర్థం. దానికి పురాతనమైనది అంటే ఓల్డ్ది అంటే ఇప్పుడు ఏముండాలి? కొత్తది ఉండాలి. సో ఓల్డ్ ఇది రాంగ్, పాస్ట్ గతం రాంగ్, హిస్టారికల్ చారిత్రక ఇది రాంగ్. సో మోడ్రన్ ఇది కరెక్ట్ ఆన్సర్. అధునాతన. ఏ పీస్ ఆఫ్ కేక్, ఈ ఈడియం ఈ పీస్ ఆఫ్ కేక్ అంటే అర్థం ఏంటిది? పీస్ ఆఫ్ కేక్ వెరీ డిఫికల్ట్, వెరీ ఈజీ, వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ వెరీ టేస్టీ. సో దీని గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకొని పీస్ ఆఫ్ కేక్ అంటే అర్థం ఏంటిదంటే చాలా సులువైన అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. అంటే వెరీ ఈజీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది అది? ఇది. సో వెరీ ఈజీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. సో గమనించండి, కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటిది అంటున్నాడు. షీ ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. గుడ్ ఇన్, గుడ్ ఎట్, గుడ్ ఆన్, గుడ్ విత్. సో ఆల్రెడీ నేను లాజికల్ వీడియో చెప్పేటప్పుడు చెప్పా, గుడ్ వచ్చినా బిఏడి బ్యాడ్ వచ్చినా ఏం ఉపయోగించాలి? ఎట్ అనే ఉపయోగించాలి. 1-2 సార్లు మనం ప్రాక్టీస్ చేయాలి. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, ఆ విధంగా ఒక 4 సార్లు అనండి అయిపోతుంది. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్. సో ఈ 2 పదాల తర్వాత ఏమొస్తుంది? ఎట్టే వస్తుంది. సో ఆన్సర్ ఇది కరెక్ట్. షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. విచ్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్? కింద ఇచ్చినటువంటి వాటిలో కలెక్టివ్ నౌన్ ఏది అని అంటున్నారు. కలెక్టివ్ అంటే ఇట్ కలెక్షన్ ఆఫ్ సంథింగ్, కొన్నిటి యొక్క సముదాయాన్ని ఏమంటామంటే మనం కలెక్టివ్ నౌన్ అంటాం రైట్. అది చూద్దాం. స్టూడెంట్ అంటే సింగిల్, సో ఇది కాదు. చైర్ అంటే ఇది కాదు. బుక్ ఇది కాదు. టీమ్ అంటే టీమ్ ఆఫ్ ప్లేయర్ కావచ్చు, టీమ్ ఆఫ్ థ్యూస్ కావచ్చు. ఆ విధంగా చెప్పేటప్పుడు అంటే కొందరి యొక్క సమూహం అని చెప్పడానికి ఏం ఉపయోగిస్తాం మనం? టీమ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం రైట్. సో టీమ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ ద ఫ్లూరల్ ఆఫ్ చైల్డ్. కొన్ని పదాలు ఉంటాయి ఓకే, వాటిని మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. చైల్డ్ అంటే సింగిల్ రైట్. దీనికి ఫ్లూరల్ ఏంటిది అన్నాడు? చైల్డ్స్, చైల్డెస్, చిల్డ్రన్స్. సో ఇది ఎట్టాగో మనకు చైల్డ్ అనేటువంటిది చైల్డ్స్ ఉండదు అని మనకు అర్థమవుతుంది. చైల్డ్లెస్ కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని తీసేస్తాం. ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్లో చేసుకోవాలి. ఇప్పుడు మనకు డౌట్ ఉంది ఈ 2 రైట్. లాస్ట్కు సింపుల్గా ఎస్ ఉన్నది మనల్ని అడగడు, ఏదో అందులో టఫ్నెస్ ఉంటుంది కాబట్టి అడుగుతాడు. కాబట్టి ఆ విధంగా ఇటువంటి బిట్స్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చిల్డ్రన్ అనేటువంటిది ఆన్సర్. చైల్డ్కు ఫ్లూరల్ చిల్డ్రన్ అనేటువంటిది ఫ్లూరల్ అవుతుంది రైట్. నెక్స్ట్ క్యాచ్. ద పాస్ట్ టెన్స్ ఆఫ్ క్యాచ్. క్యాచ్కు పాస్ట్ టెన్స్ ఏంటిది? క్యాచ్కు పాస్ట్ టెన్స్ క్యాచ్డ్, కాట్, క్యాచింగ్, క్యాచెస్. సో క్యాచ్కు పాస్ట్ టెన్స్ అనేటువంటిది CATCH క్యాచ్కు పాస్ట్ టెన్స్ ఏంటిది అంటే CAUGHT కాట్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ రైట్. సో ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తా. ఏదైనా అంటే సైలెంట్ లెటర్ అనేటువంటి రూల్ అందులో ఉంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదైనా ఒక వర్డ్ GH తోటి ఎండ్ అయినా లేదా GH పక్కన T ఉన్నా రైట్. ఏదైనా పదం ఇంకో ఈ విధంగా ఈ పదం ఉందనుకోండి, ఈ విధంగా ఉన్నప్పుడు GH తోటి ఎండ్ అయినా GH పక్కన T ఉన్నా అందులో GH అనేటువంటిది సైలెంట్ లెటర్ అవుతుంది. పక్కన T ఉన్నా కూడా GH సైలెంట్ లెటర్ అవుతుంది. ఇది సైలెంట్ లెటర్కు సంబంధించి వీడియో మనం నేర్చుకున్నాము కాబట్టి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏదైనా పదం
జీహెచ్ తోటి ఎండ్ అయినా లేదా జీహెచ్ పక్కన టీ ఉన్నా, ఇగో ఇక్కడ జీహెచ్ తోటి ఎండ్ అయినా జీహెచ్ పక్కన టీ ఉన్నా ముందు ఉన్నటువంటి జీహెచ్ను మనం పలకకూడదు, క్యాచ్ కాట్ అంటాము. సో ఆ విధంగా మోడల్ వర్బ్ కిందన ఇచ్చినటువంటి వాటిలో మోడల్ వర్బ్ ఏది? కెన్, రన్, రైట్, స్పీక్. గమనించండి, ఈ మూడు కూడా ఏంటివి అంటే మెయిన్ వర్బ్స్ అవి, రైట్. ఇక్కడ కెన్ అనేటువంటిది ఏమవుతుందంటే మోడల్ వర్బ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ లీస్ట్ ఆఫ్ మోడల్ వర్బ్స్ గురించి కూడా మనం డిస్కషన్ చేసుకొని ఉన్నాం. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడగలరు. నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ప్రతి టాపిక్ మీద జస్ట్ మనం ఆ టాపిక్కు సంబంధించిన రూల్స్ను గుర్తుపెట్టుకోకుండా ఆ టాపిక్కు సంబంధించి ఒక 2-3 లాజిక్స్ తోటి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఒకటి నేర్చుకుంటే చాలు, మీకు ఇంగ్లీష్ గ్రామర్ టోటల్గా వచ్చేస్తుంది. జస్ట్ మీరు క్వశ్చన్ చూసి ఆన్సర్ను టిక్ చేసే విధంగానే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మిగిలిన టాపిక్స్ కూడా చూడగలరు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. ఐడెంటిఫై ది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణాన్ని తెలియజేసే పదం అని నేర్చుకున్నాం, రైట్. దేని యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది? అది నౌన్ యొక్క విశేషణం, నౌన్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే పదమే యాడ్జెక్టివ్. సో ద రెడ్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, ఇక్కడ రెడ్ ఫ్లవర్ అనేటువంటిది నౌన్. సో దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేసే పదం ఏది? బ్యూటిఫుల్. అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేటువంటిది ఏమవుతుంది మరి ఇప్పుడు? యాడ్జెక్టివ్ అవుతుంది. సో గమనించండి, బ్యూటిఫుల్లీ అనేటువంటిది యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ ఈజ్ ప్యాసివైజ్. సింపుల్గా ప్యాసివైజ్ అనగానే బై తోటి ఉంటే అదే ప్యాసివైజ్ అని మీకు చెప్పా. సో అది వెతకండి. ఇక్కడ ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. ఇక్కడ బై ఉంది కదా, సో ఇదే ఆన్సర్. ప్యాసివైజ్లో అంటే అది బై తోటి ఉంటుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏదో చూడమంటున్నాడు, రైట్. క్యాలెండర్ స్పెల్లింగ్ అడిగాడు. CALENDER అనేటువంటిది క్యాలెండర్ స్పెల్లింగ్ కాదు. అన్ని ఏలు కూడా ఉండవు. ఓకే, ఇది కూడా రాంగ్, ఇది కరెక్ట్ ఆన్సర్. క్యాలెండర్ స్పెల్లింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, CALENDER, లాస్ట్కు AR. ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు మనకు. క్యాలెండర్ ఇక్కడ దాకా మనము నేర్చుకొని ఉన్నాం, రాయగలుగుతాం. కానీ ఇక్కడ ఏ దగ్గర మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, అదే ఈ బిట్. సో CALENDER క్యాలెండర్, రైట్. నెక్స్ట్ బిట్, లుక్ ఆఫ్టర్ మీన్స్. లుక్ ఆఫ్టర్ మీన్స్ అంటే టేక్ కేర్ ఆఫ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో టేక్ కేర్ ఆఫ్, ఇవి కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్. నెక్స్ట్, విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? రివర్, సిటీ, హైదరాబాద్, స్కూల్. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే, రివర్ అనేటువంటిది కామన్ నౌన్, సిటీ అనేటువంటిది కామన్ నౌన్, స్కూల్ అనేటువంటిది కామన్ నౌన్, హైదరాబాద్ అనేటువంటిది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఒక ప్రదేశం, ఒక వ్యక్తి యొక్క, ఓకే, ఒక పర్సన్ యొక్క సొంత పేరు కావచ్చు, లేదా ఒక ప్లేస్ యొక్క సొంత పేరు కావచ్చు. అదేమవుతుందంటే ప్రాపర్ నౌన్ అవుతుంది, రైట్. నెక్స్ట్, హానెస్ట్ బిగిన్స్ విత్. హానెస్ట్ బిగిన్స్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్, a vowel sound, a silent vowel, డబుల్ కాన్సనెంట్. హానెస్ట్ అనే పదం ఇక్కడ ఆనెస్ట్ అనాలి, హానెస్ట్ అనకూడదు. దేంతో స్టార్ట్ అవుతుంది అంటే గమనించండి, ఇందులో హెచ్ అనేటువంటిది సైలెంట్. సో దేంతో స్టార్ట్ అయింది? ఇది ఓ తోటి, అంటే AEIOU. దేంతో స్టార్ట్ అయింది? దీంతో. ఈ ఓ అనేటువంటిది ఏంటిది? ఓవెల్. సో AEIOU అనేటువంటిది ఓవెల్ కాబట్టి ఇది ఓవెల్ తోటి స్టార్ట్ అయింది. సో ఆన్సర్ ఓవెల్. విచ్ పంక్చుయేషన్ మార్క్ ఎండ్స్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ దేంతోటి ఎండ్ అవుతుంది? ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేటరీ మార్క్, క్వశ్చన్ మార్క్, కామా. సో అది దేంతో ఎండ్ అవుతుంది? క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతుంది. నెక్స్ట్, ద ఆపోజిట్ ఆఫ్ ఎక్స్పాండ్. ఎక్స్పాండ్కు ఆపోజిట్ ఏంటిది? ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాండ్ చేయడం, విస్తరించడం అనే అర్థం వస్తుంది. గ్రో, స్ట్రెచ్, కాంట్రాక్ట్,
డెవలప్. సో ఇందులో ఏది? గ్రో, స్ట్రెచ్, కాంట్రాక్ట్, డెవలప్. ఆన్సర్ సి, కాంట్రాక్ట్. విచ్ వర్డ్ ఈజ్ అన్ యాడ్వర్బ్? ఈ కింది వాటిలో యాడ్వర్బ్ ఏది? యాడ్వర్బ్ అంటే వర్బ్కు అదనంగా మీనింగ్ని చేర్చేది. సో ఈ యాడ్వర్బ్ అనేటువంటిది దేంతో ఎండ్ అవుతుందని మనం లాజికల్ వీడియోలో నేర్చుకున్నాం, ఎల్వైతో. ఎల్వైతో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా దాదాపుగా 90% ఏమవుతాయి అవి అంటే యాడ్వర్బ్ అవుతాయి. సో ఇందులో ఎల్వైతో ఎండ్ అయిన పదం చూడండి, క్విక్, క్విక్లీ, క్విక్నెస్, క్విక్కర్. ఎల్వైతో ఎండ్ అయిన పదం ఏది? ఇది. సో ఇది యాడ్వర్బ్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏది? షీ హ్యావ్ ఏ పెన్, షీ హ్యాజ్ ఏ పెన్, షీ హ్యావింగ్ ఏ పెన్, షీ హ్యాజ్ అన్ పెన్. సో ఇందులో గమనించండి, షీ కాబట్టి హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉన్నప్పుడు హ్యాజ్ హ్యావ్లలో ఏది ఉపయోగిస్తామంటే హ్యాజ్ ఉపయోగిస్తాం. రైట్. సో గమనించండి, షీ హ్యావ్ ఏ పెన్ అంటే ఇది రాంగ్, షీ హ్యాజ్ ఏ పెన్ అంటే ఇది రైట్, షీ హ్యావింగ్ అంటే ఇది కరెక్ట్ కాదు, షీ హ్యాజ్ యాన్ పెన్ ఉంది, పెన్ ముందు యాన్ ఉపయోగించాం కాబట్టి ఇది కూడా రాంగ్. సో షీ హ్యాజ్ ఏ పెన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ ఏ సూటబుల్ నౌన్? కింది వాటిలో సూటబుల్ నౌన్ ఏది? వాటర్, రైస్, యాపిల్, మిల్క్. ఆన్సర్ యాపిల్. సూటబుల్ కౌంటబుల్ నౌన్, కౌంటబుల్ నౌన్ ఏది అన్నాడు. సో యాపిల్ ఈజ్ ద కౌంటబుల్ నౌన్. వాటర్ అన్కౌంటబుల్ నౌన్, రైస్ అన్కౌంటబుల్, మిల్క్ అన్కౌంటబుల్, అవి లెక్కించడానికి వీలు లేనివి. కౌంటబుల్ అయినది ఏది? యాపిల్. నెక్స్ట్, ఇఫ్ ఐ రిచ్ ఐ వుడ్ హెల్ప్ ద పూర్. ఇక్కడ ఏమొస్తుంది? యామ్, వాస్, వర్, ఈజ్. సో ఇక్కడ ఆన్సర్ సి అవుతుంది. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ హెల్ప్ ద పూర్. నేను ఒకవేళ ధనవంతునై ఉంటే బీదలకు సహాయం చేసేవాడిని. సో ఇక్కడ వచ్చేటువంటి మనకు డౌట్ ఏంటిదంటే ఐ తర్వాత యామ్ రావాలి, లేదంటేనేమో వాజ్ రావాలి కదా. మరి ఇక్కడ వర్ ఎందుకు వచ్చిందంటే ఇది ఇఫ్ క్లాస్కు సంబంధించింది. సో ఇఫ్ క్లాస్కు సంబంధించిన వాటిలో ఐ తర్వాత వర్ అనేటువంటిది వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. ఈ లాజిక్ కూడా మనము ఇఫ్ క్లాస్కు సంబంధించి టాపిక్లో డిస్కషన్ చేసుకొని ఉన్నాం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ను చూస్ చేయమంటున్నాడు. యు ఆర్ ఏ టీచర్, యు ఆర్ ఏ టీచర్. సో ఇందులో క్వశ్చన్ ట్యాగ్ గురించి కూడా నేర్చుకున్నాం కదా. ఆర్ ఉండాలి. ఆర్ తర్వాత గమనించండి, ఇక్కడ నెగిటివ్ ఉందా? సెంటెన్స్ లేదు. ఆర్ తర్వాత నాట్ లేదు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉంటుంది. ఆర్ తర్వాత నాట్ ఉండి యూ ఉండాలి. ఆర్ తర్వాత నాట్ ఉందా? లేదు. ఆర్ తర్వాత నాట్ యూ ఉంది. తర్వాత డూ తోటి మనకు సంబంధం లేదు, దీంతో మనకు సంబంధం లేదు. రైట్. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. ఒకసారి కావాలంటే మళ్ళీ చెప్తాను, గమనించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించి. ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ చూడండి, యు ఆర్ ఏ టీచర్ అని ఉన్నది. సో ఆర్ తర్వాత నాట్ లేదు. నాట్ లేనప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో నాట్ వస్తుంది. సో నాట్ అనేటువంటిది గమనించండి ఉన్నది, అదేవిధంగా యూ ఉండాలి. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ఆర్ఎంట్ యూ అనేటువంటిది. సో ఇవి ఈ గ్రాండ్ టెస్ట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. సో ఇంకా కొన్ని ఉన్నవి, అవి నేను మీరు ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో వాటిని వదిలేస్తున్నాను. కింద ఆన్సర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయగలరు, వారికి నేను తప్పకుండా ఈ పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ వీడియోను లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.